ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని తక్షణమే అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఆఖరి విడత ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిసింది. ఏపీ ఐసెట్, ఏపీ ఈసెట్ 2024 పరీక్షా ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈరోజు విడుదల చేసింది. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఆఖరి విడత ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిసింది. 7 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 57 లోక్సభ స్థానాలకు జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని పంజాబ్లోని హోషియార్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీతో ముగించారు. అనంతరం ఆయన కన్యాకుమారికి వెళ్లి అక్కడ ఉన్న వివేకానందుని స్మారకం వద్ద ధ్యానం చేయనున్నారు. కృష్ణా జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఈరోజు ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా విశ్వవిద్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలతో కలిసి పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజున ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ, disturbance will not be tolerated from anybody. Any agent, any candidate, if they try to do anything which is against the norms of commission, will be immediately sent out of this counting center. Plus ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు, డ్రై డే ఉంటుంది. పూర్తిగా మనము we have to regulate all the activities on the day of counting and afterwards also పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. రాష్ట్రంలో జూన్ 1వ తేదీన పింఛన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ నెలలో అనుసరించిన విధానంలోనే జూన్ నెల పింఛన్లు కూడా అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 1939 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూన్ 1వ తేదీన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా 47,74,533 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. బ్యాంక్ అకౌంట్లు లేని 17,56,105 మందికి జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేయనున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో సాయంత్రానికి తిరుమల చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో రద్దీని దృష్టిలో ఉంచుకొని వయోవృద్ధుల కోసం 2 ప్రత్యేక దర్శన స్లాట్లను ఏర్పాటు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు 2 స్లాట్లలో వయోవృద్ధులు నేరుగా స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొంది. దీనికోసం వయోవృద్ధుల ఫోటో గుర్తింపు కార్డుతో ఉన్న వయస్సు రుజువును S1 కౌంటర్లో సమర్పించాలని తెలిపింది. ఈ దర్శన సమయంలో ఇతర క్యూ లైన్లను నిలిపివేస్తామని టీటీడీ వెల్లడించింది. జంతువుల అక్రమ రవాణా, జంతువధ నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ జంతు రవాణా, జంతువధల నియంత్రణ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ శాంతి భద్రతలు నోడల్ అధికారులుగా ఎం రవీంద్రనాథ్ బాబును నియమించారు. అలాగే జిల్లా స్థాయి నోడల్ అధికారులుగా అదనపు ఏఎస్పీ, డీఎస్పీ స్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. వీరు జంతువుల అక్రమ రవాణా, జంతువధలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి జిల్లాల్లో ఆయా శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సత్రగంజ్లో ఈరోజు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు బయలుదేరాల్సిన సత్రగంజ్ తాంబరం ప్రత్యేక రైలు 3 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా, అనగా ఈరోజు రాత్రి 3 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారిక వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపాయి. రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్ 2024 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 96.71% ఉత్తీర్ణత నమోదైనట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. కాగా డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్షా ఫలితాలను హేమచంద్రారెడ్డి అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTUK వైస్ ఛాన్సలర్ GVR శ్రీనివాసరావుతో కలిసి ఈరోజు ఉదయం విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్ పరీక్షలో అత్యధికంగా బాలికలు 98.65% ఉత్తీర్ణత సాధించగా బాలురు 89.35% ఉత్తీర్ణత సాధించారని కె హేమచంద్రారెడ్డి వివరిస్తూ, ఈ ఏడాది ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం 24 జూన్న మొదలుపెట్టి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ని మెటిక్యులస్ పర్ఫెక్షన్తో కండక్ట్ చేసిన JNTU అనంతపూర్ టీంకి నా అభినందనలు తెలియజేస్తున్నా. వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జయసింగ్ 3 రోజుల విశాఖ పర్యటన ఈ రోజుతో పూర్తయింది. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండును ఆయన సతీ సమేతంగా ఈ నెల 28న సందర్శించారు. ఈ పర్యటనలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్తో కలిసి పలు విషయాలపై ఆయన చర్చించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్, మెటీరియల్ ఆర్గనైజేషన్, INS ఏకశిల, INS విశ్వకర్మ వద్ద ఉన్న సబ్మెరైన్ డ్యామేజ్ కంట్రోల్, ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీ రక్షక్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించారు. చిత్తూరు జిల్లాలో బాల కార్మికులు ఉండకూడదని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు. బాల కార్మికుల నిర్మూలనకు ఈరోజు చిత్తూరులో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, బాల కార్మికులను నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ బడిలో ఉండాలని, పనిలో కాదని ఆయన అన్నారు. జూన్ 1 నుండి 30వ తేదీ వరకు జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఈరోజు ఉదయం అవి కేరళను తాకాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD పేర్కొంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండటంతో ఈ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానున్న 1-2 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ విజయవంతంగా నింగిలోకి వెళ్ళింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం 7:15 ఈ రాకెట్ను ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్తులో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిటర్లో ప్రవేశపెట్టడానికి ఇస్రో ఈ తరహా ప్రయోగం చేపట్టింది. కాగా IIT మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ను రూపొందించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు వంశధార ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమల కాలువల ద్వారా 2,50,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ డోల తిరుమలరావు తెలిపారు. ఈరోజు శ్రీకాకుళంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వంశధార 2వ దశ నిర్మాణ పనులు 98% పూర్తయ్యాయని ఆయన తెలియజేశారు. వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను హిరమండలం రిజర్వాయర్లోకి మళ్లిస్తామని తిరుమలరావు స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని తక్షణమే అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఆఖరి విడత ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిసింది. ఏపీ ఐసెట్, ఏపీ ఈసెట్ 2024 పరీక్షా ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈరోజు విడుదల చేసింది. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.